కూటమి ప్రభుత్వానికి ప్రజలే ముఖ్యం, తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే ముఖ్యం. ప్రభుత్వానికి ప్రజలంత ముఖ్యం, పార్టీకి కార్యకర్తలు కూడా అంతే ముఖ్యం. దేశంలో కార్యకర్తల బలం అధికంగా కార్యకర్తలు ఉన్న పార్టీ రెండో పార్టీ, బీజేపీ తర్వాత అతిపెద్ద రెండో పార్టీ తెలుగుదేశం పార్టీనే. 1 కోటి మంది సభ్యత్వాలతో 1 కోటి మంది కార్యకర్తలతో తెలుగుదేశం పార్టీ అద్భుతంగా పనిచేస్తుంది. ఆ కార్యకర్తల అండా దండ పార్టీకి ఎప్పుడూ ఉంటాయి. కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి బలం. నేను ఒక సందర్భంగా గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వానికి ప్రజల సంక్షేమమే ముఖ్యమని రాము అన్నారు. గుడివాడ పట్టణం 22వ వార్డులో ఎమ్మెల్యే వెనుగండ్ల రాము ఆధ్వర్యంలో ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైలుపేటలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక శిబిరంలో కూటమి శ్రేణులతో కలిసి రాము ప్రజల నుండి సమస్యల అర్జీలను స్వీకరించారు. ప్రజా సమస్యలను సావధానంగా విన్న ఎమ్మెల్యే పలు సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులతో ఫోన్లో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకున్నారు. అనంతరం ద్విచక్ర వాహనంపై వార్డులో ఎమ్మెల్యే రాము పర్యటిస్తూ ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనుగండ్ల రాము మాట్లాడుతూ, ప్రజల వద్దకే వెళ్లి సమస్యలు తెలుసుకునేందుకు వార్డుల వారీగా ప్రజావేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. నేడు తన దృష్టికి వచ్చిన సమస్యల్లో అత్యధిక సమస్యలను తక్షణమే పరిష్కరించామని, ఆర్థికపరమైన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. నిత్యం తన దృష్టికి వచ్చే ప్రజల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే రాము చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల శ్రేయస్సే సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనుగండ్ల రాము పునరుద్ఘాటించారు. ఈ నియోజకవర్గానికి, ఈ గుడివాడ నియోజకవర్గానికి ఆ కొడాలి నాని శనిలా బట్టి 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశాడు. 4 సార్లు ఒక్క రోడ్ వేసిన పాపాన పాల. ఎప్పటిదో బస్టాండ్, నేను పుట్టక ముందు కట్టిన బస్టాండ్ అది, దాన్ని కూడా బాగు చేయలేని పరిస్థితి. వర్షం వస్తే సముద్రం ఉన్నట్టు ఉంటుంది ఆ బస్టాండ్. 20 సంవత్సరాల పరిపాలన ఏం చేశాడో తెలియదు. అంత నిష్ఠ దరిద్రుడిని ఎప్పుడు ఎక్కడ చూడలే అలాంటి ఎమ్మెల్యేని. 20 సంవత్సరాలు 4 సార్లు ఎమ్మెల్యే గెలిపించిన ప్రజలకి అతను ఇచ్చిన బహుమానం అది. ఒక్క అభివృద్ధి కార్యక్రమం లేదు. నియోజకవర్గాన్ని గాలి వదిలేసి గాలి మాటలు మాట్లాడుకుంటూ గాలి వాళ్ళకి భజన చేసుకుంటూ కాలక్షేపం చేశాడు. ప్రజలు కూడా ఒక్కొక్కసారి ఎందుకు అలా ప్రవర్తిస్తారో అర్థం కాని పరిస్థితి. ఒకసారి చూస్తాం, రెండోసారి కూడా పని చేయకపోతే గెలిపించడం మానేస్తారు. 4 పర్యాయాలు పదవి కట్టబెట్టారంటే ఆ విశ్వాసం, ఆ జ్ఞానం, ఆ బుద్ధి కూడా అతనికి లేదు. 4 సార్లు ఎమ్మెల్యే అంటే ఎంతో చేయొచ్చు, ఎన్నో పనులు చేయొచ్చు. ఇవాళ ఎలాంటి గుడివాడ అంటే కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయింది కాబట్టి ఇంకా అక్కడ సరిగ్గా పనులు జరుగుతున్నట్టున్నాయి, పనులు జరిగే కార్యక్రమాలు ఉన్నాయి. భయంకరంగా ఉంటుంది గుడివాడ వెళ్ళాలంటే. విజయవాడ నుండి గుడివాడ వయా మానికొండ వెళ్తే నరకం కనబడుద్ది. నరకమే. పామర్ నుండి వెళ్ళినా అంతే. ఎటు వెళ్ళాలన్నా గుడివాడ వెళ్ళాలంటే నరకమే. ఒక్క రోడ్డు బాధించుకోలేకపోయాడు. పెద్ద కౌరులు చెప్తాడు, పెద్ద మాటలు మాట్లాడాడు. ఇవాళ ఎక్కడున్నాడు? ఏమైపోయాడు? ఏ కలుగులో దాక్కున్నాడు? ఎక్కడ కనపడట్లేదే. వెనుగండ్ల రాము గారు ఆ గుడివాడని అభివృద్ధి చేయాలని ఆ గుడివాడ ప్రాంత వాసిగా కోరుకుంటూ తక్షణం రోడ్లు, బస్టాండ్ బాగు చేసి ఆ కార్యక్రమాలు పూర్తి చేయాలని రాము గారిని విన్నవించుకుంటున్నాం.